నమస్తే అందరికీ. మీరు చూస్తుంది అయితే మన పచ్చేను కాయ అయితే మొత్తం అడుగు భాగాన కాయ మొత్తం బాసిపోయింది. ఎందుకు ఈ విధంగా బాసిపోయిందంటే మన పచ్చేను ఆల్రెడీ 100 రోజులు అయితే కంప్లీట్ చేసుకుంది. హైట్ పెరగడం వల్ల గాలి తాకపోవడం, ఎండ కొట్టకపోవడం వల్ల అడుగుకాయ అనేది మొత్తం ఈ విధంగా బాసిపోయింది. పత్తి గిట్ల మొత్తం పాసిపోయిన కాయలలో లైట్గా పగిలి ఉంటుంది. ఇంకా అది వర్షానికి నీళ్లు పోయి ఎండ దాకా మొత్తం ఈ విధంగా నల్లగానే అయితే అయింది. పత్తి చేను ఎప్పుడైతే 100 రోజులు దాటుద్దో ఇక ఆకు దులపడం అయితే స్టార్ట్ అవుతుంది. లంబర్ రోగం అయితే వచ్చి ఆకు మొత్తం రాలిపేస్తుంది. ఇంకా పడ్డ చెట్టుకి అయితే పడ్డాయి కాయలు, పడని చెట్టుకి అయితే మామూలుగా పడ్డాయి. ఈసారి పత్తి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల మధ్యలో వెళ్ళడం అయితే మహాగగనం. ఇక పత్తి అయితే ఎరుడైతే స్టార్ట్ చేయలేరు మా సైడు. దసరా తర్వాత నేను స్టార్ట్ చేస్తారు. మీ సైడ్ స్టార్ట్ చేసినరా, ఎట్టెట్లున్నాయి పచ్చళ్ళు అనేది కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.